హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుతానికి గ్యాస్ విషయంలో రెస్టారెంట్స్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు, అలానే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎల్పిజి గ్యాస్ అందడం లేదని చెప్పి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి కొన్ని హోటల్స్ కూడా మూసేయడం జరిగింది. 25 to 30% హోటల్స్ అధికారికంగా మూసేస్తే అనాధికారికంగా 50% హోటల్స్ మూసేశారు. చెన్నైకి సంబంధించినటువంటి రెస్టారెంట్స్, హోటల్స్ యజమానులంతా కలిసి కేంద్రానికి ఓ లేఖ కూడా రాశారు. ఏమని, మాకు గ్యాస్ సప్లై చేయండి, ఇబ్బందిగా ఉందని. అయితే డొమెస్టిక్ గ్యాస్కు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఈ బిజినెస్కు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే డొమెస్టిక్ గ్యాస్ అంటే 14 కేజీలు ఉంటుంది, మన అందరం చూసే ఉంటాం. ఎర్ర గ్యాస్ బండ్లు ఉంటాయి. బిజినెస్కు సంబంధించినటువంటి గ్యాస్ బండ్లు అయితే మాత్రం 19 కేజీల నుంచి 30 కేజీలు వెయిట్ ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి. ఈ గ్యాస్ బండల్ని ప్రభుత్వం ఆపేసింది. ఎందుకంటే ప్రస్తుతం వంట చేసుకోవడానికి అవసరమైనటువంటి గ్యాస్ని ప్రభుత్వం సప్లై చేయగలిగితే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం 60 to 65% ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి అంటే, ఈ ఎల్పిజిని మనం 60 నుంచి 65% గల్ఫ్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు మూసేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే ఏం లేదండి, ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఏషియా కంట్రీస్కి వచ్చేటువంటి జల మార్గం, సముద్ర మార్గం అని చెప్పుకోవచ్చు. ఆ సముద్ర మార్గాన్ని గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు క్లోజ్ చేశారు. ఇరాన్ వాళ్ళు ఎవడైనా అటువైపు వస్తే కాల్చి చంపేయడానికి కూడా వెనకాడడం లేదు. గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆసియా దేశాలకు వచ్చేటువంటి ఓడలు కానీ లేదా ఓడల్లోకి స్టాక్ ఎక్కించేటువంటి పరిస్థితి కానీ లేదు. అందుకని మనకి గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే గ్యాస్ కొరత ఏర్పడడానికి ముందే భారతదేశం యుద్ధం నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయనే ముందుగా కొంత గ్యాస్ నిల్వలని ఏర్పాటు చేసుకుంది. అలాగే మన దేశంలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలు ఏవైతే ముంబై, గుజరాత్, అస్సాం, రాజస్థాన్, అలాగే ఏపీలోని కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాల వద్ద మనం ఒక 15 to 20% చమురు నిక్షేపాలు ఉన్నాయి కదా మనకి, మనం దాని ద్వారా గ్యాస్ని సప్లై చేసుకుంటూ ఉంటాం. మనం ఎలా అయితే పెట్రోలియం గ్యాస్ బయట దేశాల నుంచి కొంటున్నామో అలానే మన దగ్గర కూడా కొంత ఉత్పత్తి జరుగుతుంది, కానీ మనకు సరిపడినంత కాదండి, చాలా తక్కువ పర్సంటేజ్ మన దగ్గర దొరుకుతుంది. సో అక్కడ నుంచి గ్యాస్ని ఎక్కువ సప్లై చేయాలని చెప్పి ప్రభుత్వం మన దేశంలో ఉన్నటువంటి ఈ సంస్థలకి, రిఫైనరీలు ఉన్నాయో వాటికి ఆర్డర్స్ వేసింది. అలానే మనం అక్కడ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి గ్యాస్ను కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు. ఇప్పట్లో అయితే మనకి డొమెస్టిక్ గ్యాస్కి వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. అసలు ఈ సమస్య రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, గ్యాస్ కొరత ఏర్పడుతుందని ముందే గమనించినటువంటి హోటల్స్ వాళ్ళు, రెస్టారెంట్ల వాళ్ళు, మరికొంతమంది అవసరం లేని వాళ్ళు కూడా స్టాక్ పెట్టుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అనేది మొదటగా వస్తున్నటువంటి ఆరోపణ. అది ఎంత మాత్రం నిజమో మనకైతే తెలియదు. ఇప్పుడు గ్యాస్ తక్కువ ఉంది మన దగ్గర, ఉన్నదాన్ని రెస్టారెంట్స్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు వాడేశారనుకోండి, ఈరోజు నిత్యం గ్యాస్ లేనిదే పని అవ్వట్లేదు. నిత్యావసరాల్లో ఒకప్పుడు పొల్లల పొయ్యి మీదో, గోబర్ గ్యాస్ మీదో, లేదంటే కుంపటి మీదో, కిరోసిన్ స్టవ్ మీదో వంట చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇండక్షన్స్ ఉన్నాయి, పొయ్యిలు ఉన్నాయి, కానీ కరెంటు పొయ్యిలు అంటారు కదా, మనం కరెంట్లో పెడితే హీట్ అవుతుంది, దాని మీద వంట చేసుకోవచ్చు, కానీ ఆరోగ్యానికి మంచిది కాదు అనేటువంటి కొన్ని స్పెక్యులేషన్స్ వల్ల దాన్ని వాడడం తగ్గించారు ప్రజలు. అలానే కుక్కర్లు కూడా వాడడం లేదు. రైస్ కుకింగ్ చేసేటువంటి కుక్కర్లు కూడా చాలామంది వాడడం లేదు, ఎందుకంటే అవి హెల్త్కి మంచిది కాదు అనేటువంటి ఆలోచనలో వచ్చేసారు. ఎల్పిజి కూడా చాలా వరకు ఫుడ్ టేస్ట్గా ఉండదని నమ్ముతారు, కానీ కొంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుతుందనే నమ్మకంతో దీన్ని వాడుతున్నారు. పొలాల మీద తినేటువంటి ఫుడ్ ఆరోగ్యం వేరు, దాని టేస్ట్ వేరు, అది వేరే వ్యవహారం. అయితే ఎల్పిజి వాడకం ఎక్కువైంది. ఇంతకుముందు 2016లో 65% దేశ జనాభాలో 65% ఎల్పిజి వాడితే 25-26కి 100% ఎల్పిజి వాడుతున్నారు. అంటే ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ ఉంది. గ్యాస్ పొయ్యి లేకుండా, గ్యాస్ బండ లేకుండా వంట చేసుకోలేనటువంటి పరిస్థితి. ఈవెన్ ఈరోజు మా ఇంట్లో అయినా గ్యాస్ లేకపోతే వంట ఎలా చేస్తామండి? ఇప్పటికిప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి ఇండక్షన్ కొనుక్కొని వచ్చి వంట చేయాలి. మరి అలాంటి పరిస్థితి, అంటే పూర్తిగా మనం గ్యాస్ మీద ఆధారపడ్డాం. మన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇతర దేశాల మీద ఆధారపడిందని చెప్పుకోవచ్చు. 80 to 85% మనం ఇంపోర్ట్ చేసుకుంటామంటే మనం పూర్తిగా గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడినట్టే కదా. ఈ పెట్రోల్, డీజిల్, చమురు నిక్షేపాలకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. 74 రోజులకు సరిపోను చమురు నిక్షేపాలను ముందుగానే మన దేశం రెడీ చేసి పెట్టుకుంటుంది. కానీ ఎల్పిజి విషయంలో అలా లేదండి. ఎల్పిజి విషయంలో అలా లేదు, కానీ అలా అని పూర్తిగా మనకి ఎల్పిజి వల్ల లాస్ ఉందా, నష్టపోతామా, ఎల్పిజి అందదా అంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం గల్ఫ్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేకపోతే యుఎస్ నుంచి, యూకే నుంచి, రష్యా నుంచి, ఆస్ట్రేలియా నుంచి మనం ఖచ్చితంగా దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ మనకి ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు, మంత్రాలు జరుపుతుంది మన కేంద్రం, రాయితీలు కూడా ఇస్తా అంటున్నారు. ఖచ్చితంగా
ఇక్కడ కనుక బంద్ అయితే, గల్ఫ్ కంట్రీస్ నుంచి తీసుకురావడం పూర్తిగా బంద్ అయితే, ఇప్పటికైతే ఆ జలసంధి ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఉందో దాన్ని పూర్తిగా మూసేయలేదు, ఒక 75% మూసారో 25% ఏదైనా కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని ద్వారా ఏషియా కంట్రీస్కి చమురు నిక్షేపాలు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ పూర్తిగా మూసేస్తే మనకు వేరే ఆప్షన్ కూడా ఉంది. పెద్దగా ఎల్పిజి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎల్పిజి గ్యాస్ మీద ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తలు కొంతవరకు నిజమే. ఏంటంటే ఎల్పిజి గ్యాస్ కొరత ఉంది. ఏది కొరత ఉంది? డొమెస్టిక్ గ్యాస్ కాదండి, బిజినెస్ పర్పస్ వాడే దాని మీద కొరత ఉంది. పూర్తిగా ఉన్నటువంటి గ్యాస్ని 19 కేజీలు 30 కేజీల బండల్లో ఎక్కిస్తే మరి ప్రజలకు ఏమి అందించాలి? రెస్టారెంట్ వాళ్ళు బిజినెస్ మూసేసిన ఏం కాదండి, ఒక 10-15 రోజులు లేదా ఒక నెల రోజులు వాళ్ళ బిజినెస్ లాస్ అయిన ఏం కాదు. అదే ఇళ్లకి అందించేటువంటి గ్యాస్ ఇవ్వకపోతే ప్రజలు ఆకలితో అలమటించి చచ్చిపోతారు. సో దానికోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాని ఇంట్లో వాడేటువంటి గ్యాస్ కొరత ఉందని కాదు. 60 రోజులు 70 రోజులు బుక్ చేస్తే పడుతుంది అనేది అన్ని అపోహలే. ఒకవేళ మనం బుక్ చేస్తే కొంచెం టైం పట్టినా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ గ్యాస్ కొరత రావడానికి ముఖ్య కారణం ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. గ్యాస్ కొరత రావడానికి ముఖ్య కారణం ప్రధాని నరేంద్ర మోదీ కాదండి, అవి అజ్ఞానులు తెలివిలేని వ్యక్తులు మాట్లాడుకునేటువంటి అంశం. ప్రపంచ దేశాలు మొత్తం సతమతం అయిపోతున్నాయి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో. మనమే కదండి, ఏషియాలో ఉన్నటువంటి ప్రతి కంట్రీ ఇబ్బంది పడుతుంది. గల్ఫ్ కంట్రీస్ వాళ్ళకైతే తినడానికి తిండి లేదు, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. ఏ టైంలో ఏ బాంబు వచ్చి ఎత్తున పడితే ఎప్పుడు చేస్తామో తెలియని పరిస్థితి. అమెరికా పరిస్థితి అదే, ఇజ్రాయెల్ పరిస్థితి అదే. ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి దేశం సతమతం అవుతుంది. మనకి మహా అయితే గ్యాస్ సమస్య అది ఇంకా రాలేదండి మన దాకా వచ్చినప్పుడు కూడా దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది. అంతగా ఇబ్బంది పడే పని లేదు. ఇండక్షన్లు ఉన్నాయి, రైస్ కుక్కర్లు ఉన్నాయి. ఇవాళ ఉన్న పరిస్థితిలో వెళ్ళిపోయి మార్కెట్లో ఒక 2000-2500 పెడితే ఇండక్షన్ వస్తుంది, లేదా 1500 పెడితే రైస్ కుక్కర్ వస్తుంది. చిన్న ఫ్యామిలీ అయితే రైస్ కుక్కర్లో వంట చేసుకుంటారు, ఇంకేదైనా కుంపట్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే వంట చేసుకుని బ్రతికేయచ్చు, పెద్దగా ఇబ్బంది లేదు. ఇక ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి పెట్రోల్ డీజిల్ అంటారు. పెట్రోల్ డీజిల్ ప్రస్తుతం కొరత అయితే ఏర్పడలేదు. వీళ్ళు వస్తున్నటువంటి అపోహలను దృష్టిలో పెట్టుకొని పెద్ద డ్రమ్ములు తీసుకొచ్చి పెట్రోల్ డీజిల్ నింపుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అలా నింపుకొని వెళ్ళిపోవడం వల్ల నిజంగా కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు పెట్రోల్ బంకులో పెట్రోల్ ఉందనుకోండి, ఎవరికి అవసరం అయితే వాడు కొట్టించుకొని జాగ్రత్తగా వెళ్ళొస్తాడు. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆర్భాటాలకు పోయి, హడావిడికి పోయి, గొప్పతనాలకు పోయి ఒక్కళ్ళు వెళుతున్నా కానీ పెద్ద కారు వేసుకొని వెళ్ళిపోయి డీజిల్ని పెట్రోల్ని వృధా చేయొద్దండి. దయచేసి ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కడే వెళ్తున్నాడు అనుకోండి, ప్రశాంతంగా ఏ బైకో వేసుకొని వెళ్ళిపోండి, దరిద్రం వదిలిపోతుంది, పెద్దగా పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. ఇంకా దగ్గర అనుకోండి, వాకబుల్ డిస్టెన్స్ అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లేదు బస్సులో వెళ్ళడం నాకు ఇష్టం అనుకుంటే బస్సులోనో ఆటోలోనో షేర్ ఆటోలోనో పట్టుకొని వెళ్ళిపోండి. బ్యాటరీ బండి ఉంటే ఇంకా వేసుకుని వెళ్ళిపోతే ఇంకా మంచిది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన వంతు సహాయంగా మనం చేయాల్సినటువంటి కృషి చేస్తే మంచిది. అంతేగాని దేశం ఏమైపోతే నాకెందుకు, నేను 100 లీటర్ల పెట్రోల్ తీసుకెళ్ళి ఇంట్లో సేవ్ చేసుకుంటా, 50 లీటర్ల డీజిల్ ఇంట్లో పెట్టేసుకుంటా, నాకు తిరగడానికి కావాలి అంటే, దేశం స్తంభించిపోతుంటే, సంస్థలన్నీ మూతపడిపోతుంటే ఒక 100 లీటర్ల పెట్రోల్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని ఏం చేసుకుంటావు? రేపొద్దున దేశంలో ఉన్న కార్యకలాపాలన్నీ ఆగిపోతాయి. ఏ వర్క్ జరగదనుకోండి, నువ్వు పెట్రోల్ దాచుకుని ఏం ఉపయోగం ఉంది? సో అలాంటిది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఏ వ్యక్తి కూడా 4-5 బండ్లు బుక్ చేసుకుని ముందే ఇంట్లో పెట్టుకోవద్దు. గ్యాసు ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకోండి. ఆపద వచ్చినప్పుడు దేశం కోసం అందరం కలిసి సహాయం చేసే పరిస్థితిలో ఉండాలి తప్ప, ఈవెన్ నేను ఇంతవరకు మా ఇంట్లోకి ఆల్టర్నేటివ్ గ్యాస్ బండ్ అరేంజ్ చేసుకోలేదు, ఇండక్షన్ కుక్కర్ కూడా తీసుకోలేదు. ఒకవేళ ఇండక్షన్ కానీ కుక్కర్ కానీ సెల్లింగ్ చేయలేదు. ఒకవేళ ఇదే పరిస్థితి ఏర్పడి గ్యాస్ బుక్ చేసిన రాదు అనుకున్న సందర్భంలో ఏ ఇండక్షన్ రైస్ కుక్కర్ కొనుక్కునే ప్రయత్నం చేస్తా. అంతేగాని కంగారు పడి కక్కుర్తి పడి క్యాన్లు పెట్రోల్ డీజిల్ నింపుకొని ఇంట్లో పెట్టుకోవద్దండి. దానివల్ల దేశం ఇంకాస్త ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే డొమెస్టిక్ గ్యాస్ బండ్లు ఏవైతే ఉన్నాయో ఇంటి అవసరాల నిమిత్తం వాడి వాటిని హోటల్స్లో వాడొద్దండి దయచేసి. చాలా మంది హోటల్ యజమానులు, రెస్టారెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాది చిన్న హోటలే కదా, ఈ బిజినెస్ గ్యాస్ బండ్ ఎందుకు, మాకు ఇంట్లోదే వాడేద్దామని 14 కేజీల గ్యాస్ బండ్ను వాడుతున్నారు. దానివల్ల ఇంకా కొరత వస్తుంది. 4-5 బుక్ చేసుకోవడం లేదా బ్లాక్లో కొనేయడం. ఈరోజు 900-950 రూపాయల గ్యాస్ బండ్ని 1500-1400కి బ్లాక్లో అమ్మేస్తూ ఉన్నారు. ఒక్కో చోట 2000 కూడా నడుస్తూ ఉందంట. అంటే మనమే పరిస్థితిని టైట్ చేస్తూ ఉన్నాం, మనమే ఈ గ్యాస్ బండ్ల యొక్క డిమాండ్ని పెంచుతూ ఉన్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ముఖ్య విషయం, ఇక ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద అబండాలు మోపుతున్నారు అంటే, మేబీ ఆయన ఈ దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళు అలా మాట్లాడడం వాళ్ళ డ్యూటీ. అది ప్రతిపక్షాల వాళ్ళు ఏం మాట్లాడదు, వాళ్ళ పని అది, అంతకుమించి ఏం పని ఉంటుంది వాళ్ళకి. ప్రధాని నరేంద్ర మోదీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందలు వేస్తుంటారు. కానీ పరిస్థితి చూస్తున్న ప్రతి వ్యక్తికి, ఎడ్యుకేటెడ్ అయిన ప్రతి వ్యక్తికి పరిస్థితి అర్థమవుతుంది. 197 కంట్రీస్ ఆల్మోస్ట్ ఈ యుద్ధం వల్ల ఎఫెక్ట్ అయి ఉన్నాయి. కానీ ఒక్క ఇండియానే కొంత ప్రశాంతంగా ఉంది. ఆల్రెడీ యుఏఈ అధ్యక్షుడు నరేంద్ర మోదీ గారి గురించి ఒక మాట చెప్పాడు. ఇండియా ప్రధాని కనుక ఫోన్ చేసి యుద్ధం ఆపేయమంటే ఆపేస్తారని. ఇరాన్తో ఆల్రెడీ మంతనాలు జరుపుతూ ఉంది ఇండియా.
ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో యుద్ధం ఆగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే ఇరాన్కి సంబంధించినటువంటి మోజ్దబా నూతన సుప్రీం లీడర్గా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి ఖమేనీ కొడుకు, అతన్ని కూడా వీళ్ళు అటాక్ చేశాడు. అతను ఏదో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నాడు, కోమాలో ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఎల్పిజి గ్యాస్ గురించి అసలు మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? మీ దగ్గర కూడా ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడిందా? మీరు బుక్ చేసుకున్నారా? లేదంటే బిజినెస్కు సంబంధించినటువంటి గ్యాస్ బండల కొరత వలన మీ ప్రాంతంలో ఏమైనా హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడ్డాయా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ అప్, సన్రైజ్ స్టూడియోస్.